ఈరోజు మనం దయాయజ్ఞమనే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు నిజమైన పుణ్యం అంటే ఏంటి అనే ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ కథ మనకు చాలా అందంగా వివరిస్తుంది. సరే, మరి ఆలస్యం చేయకుండా ఈ కథలోని లోతైన అర్థాన్ని కలిసి తెలుసుకుందాం. ఈ కథను ఒక శక్తివంతమైన మాటతో మొదలుపెడదాం. జీవసేవే శివసేవ అంటే ప్రాణులకు మనం చేసే సేవ నేరుగా భగవంతుడికి చేసే సేవతో సమానం అన్నమాట. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం కథకు ఆత్మలాంటిది. దీన్ని బాగా గుర్తుంచుకోండి. సరే, ఇక కథలోకి వస్తే మన కథానాయకుడు ఒక గృహస్థుడు, చాలా భక్తిపరుడు. కాని ఉన్నట్టుండి అతని జీవితాన్ని తలకిందులు చేసే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అతను తన భక్తిని చాటుకోవడానికి చాలా శ్రద్ధగా 3 గొప్ప యజ్ఞాలు చేశాడు. చూడండి, ఆ రోజుల్లో యజ్ఞాలంటే మాటలు కాదు, అవి దైవంతో అనుసంధానం కావడానికి చేసే అత్యున్నత స్థాయి త్యాగాలు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. దేవుడి కోసం ఇంత చేస్తే పుణ్యం రావాలి కదా, కానీ జరిగింది వేరు. తన ఆస్తంతా కరిగిపోయి చివరికి కట్టుబట్టలతో మిగిలాడు. తీవ్రమైన పేదరికంలో కూరుకుపోయాడు. ఇక ఏం చెయ్యాలో పాలుపోక పూర్తి నిరాశలో ఉన్న ఆ గృహస్థుడు చివరి ప్రయత్నంగా ఓ పండితుడి దగ్గరికి వెళ్తాడు. ఆయన దగ్గర ఏదైనా అసాధారణమైన పరిష్కారం దొరుకుతుందేమోనని అతని ఆశ. ఆ పండితుడు చెప్పిన సలహా వింటే మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. నీ పేదరికం పోతుంది, కంగారుపడకు. నువ్వు చేసిన యజ్ఞాల వల్ల నీకు బోలెడంత పుణ్యమొచ్చింది. నువ్వొక పనిచెయ్, న్యాయానికి అధిపతి అయిన ధర్మరాజు దగ్గరికి వెళ్ళు. నీ దగ్గరున్న పుణ్యాన్ని ఆయనకు అమ్మి బదులుగా డబ్బు తీసుకో అని చెప్పాడు. ఎంత వింతగా ఉంది గదూ ఈ ఆలోచన. సరే, ఉన్న ఒక్క ఆశ అదే కాబట్టి ఆ గృహస్థుడు తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి ఓ సుదీర్ఘ ప్రయాణానికి బయల్దేరాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అతని భక్తికి, మంచితనానికి అసలైన పరీక్ష ఇక్కడే ఎదురైంది. అది పూజలు, మంత్రాలతో కాదు, నిజ జీవితంలో ఎదురైన ఒక పరిస్థితి రూపంలో. ఒక్కసారి ఊహించుకోండి, ఎన్నో రోజుల ప్రయాణము, ఒంటిమీద సత్తువలేదు, కడుపులో ఆకలి. దారి పక్కన ఓ చెట్టు కింద కూర్చుని తన దగ్గర ఉన్న ఆ ఒక్కగానొక్క రొట్టెను తినడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అప్పుడే అతని కళ్లకు ఓ దృశ్యం కనిపించింది. ఓ కుక్క జబ్బుతో కనీసం కదలడానికి కూడా ఓపికలేనంత నీరసంగా పడి ఉంది. దాని కళ్లల్లోని బాధ స్పష్టంగా తెలుస్తోంది. ఇది అతని మనసును కదిలించింది. ఇదే కథకు గుండెకాయ. ఆ మనిషి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన కడుపులో మండుతున్న ఆకమిని కూడా లెక్క చేయకుండా ఆ మూగజీవి బాధను చూసి అతని మనస్సు కరిగిపోయింది. వెంటనే తన చేతిలో ఉన్న రొట్టెను దానికి పెట్టేశాడు. చూడండి, ఇది ఎలాంటి లెక్కలు లేని స్వచ్ఛమైన కరుణ. విచిత్రమేంటంటే, కడుపు ఆకలితో ఉన్నా ఆ పని చేశాక అతని మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఓ రకమైన తృప్తి. ఆకలి శరీరాన్ని దహిస్తున్నా ఆత్మకు మాత్రం శాంతి దొరికింది. సరే, ఆకలితోనే ప్రయాణం కొనసాగించి చివరికి కథ క్లైమాక్స్కొచ్చేసింది. అతను ధర్మరాజు ఆస్థానానికి చేరుకున్నాడు, తన పుణ్యాన్ని అమ్మి పేదరికం పోగొట్టుకోవడానికి. కాని అక్కడ ధర్మరాజు అతన్ని చూసి, రండి శెట్టిగారు, స్వాగతం. మీ లెక్కల ప్రకారం మీ ఖాతాలో 4 యజ్ఞాలు జమయ్యాయి. వీటిలో ఏది అమ్మాలనుకుంటున్నారు అని అడిగాడు. అంతే, ఆ మాట వినగానే అతనికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అతను వెంటనే, నేను చేసింది 3 యజ్ఞాలే కదా స్వామీ, ఈ 4వది ఎక్కడిది, నా ఖాతాలో ఎలా వచ్చింది అని అడిగాడు. అతనితో పాటు మనక్కూడా అదే కదా సందేహం. ఇప్పుడు ఆ రహస్యం వీడబోతోంది. అసలైన త్యాగమంటే ఏంటో, నిజమైన పుణ్యం ఎలా వస్తుందో తెలియబోతోంది. అప్పుడు ధర్మరాజు చిరునవ్వుతో చెప్పాడు, ఆ 4వ యజ్ఞమే దయాయజ్ఞం. అంటే కరుణతో నువ్వు చేసిన త్యాగం. నీ ప్రయాణంలో ఆ జబ్బుపడిన కుక్కకు నువ్వు చేసిన నిస్వార్థ సేవే ఆ 4వ యజ్ఞం అని. ఆ తర్వాత ధర్మరాజు అసలు విషయం చెప్పాడు. ఎంతో డబ్బు ఖర్చుపెట్టి ఎంతో ఆడంబరంగా చేసిన 3 యజ్ఞాల పుణ్యం కలిపినా సరే, ఆకలితో ఉన్న ఒక జీవి పట్ల నువ్వు చూపిన కరుణతో చేసిన ఒక్క పని ముందు దిగదుడిపే అని తేల్చి చెప్పాడు. ఇది దైవం ఇచ్చిన తీర్పు అన్నమాట. ఇక్కడ తేడా చూడండి. శాస్త్రప్రకారం చేసేది ఒక ఆచారం, కాని మనసు కరిగి చేసేది అసలైన చర్య. ఒకటి కేవలం వేడుక, రెండోది నిజమైన కరుణ. ఒకటి దేవుడికి పెట్టే నైవేద్యం, ఇంకొకటి అవసరంలో ఉన్న ప్రాణికి అందించిన సాయం. ఎంత తేడా ఉందో కదా. అందుకే అంటారు, అన్ని పుణ్యకార్యాలకన్నా గొప్పది కష్టంలో ఉన్న ఒక జీవికి సేవ చేయడమే. అదే అసలైన పుణ్యం. చివరిగా ఈ కథ మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది.
అసలు గొప్ప త్యాగమంటే ఏది? మనం శాస్త్రాల్లో చదివి చేసేదా లేక మనసులోంచి పుట్టే కరుణతో చేసేదా? దీని గురించి ఆలోచించండి.